ప్రియ దైవ జనాంగమా, మందు మరలా ఒక్కసారి వందనాలు. 17వ వచనం, తిరిగి నీ వద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నిడి ఉన్నది, ప్రయాసముతో నీ బ్రతుకు దినములన్నీ దాని పంట తిను అని దేవుడు చెప్పాడు. ప్రియులారా, భార్య మాట వినకూడదని లేదు. బైబిల్ చెప్తుంది, ఆదాము హవ్వలను చూసి వారు ఏక శరీరం అని చెప్పి దేవుడు జతపరిచిన వారిని ఎవరు విడతీయకూడదని చెప్పాడు. స్త్రీకి పురుషుడు క్రీస్తు అని వివాహమైన తరువాత భార్యని భర్త ఎలాగ సంతోషపరచాలో ఆలోచిస్తాడు, భర్తని భార్యతో ఆలోచిస్తుంది, దాని కొరకు ప్రయాసపడతారు. అయితే ఇక్కడ ఆదాము హవ్వలు ఉన్న స్థలం శ్రేష్టమైన స్థలం. ఏదేలో దేవుడు ఏర్పాటు చేసినట్టులో ఉన్నారు. వారి సహవాసం దేవుడితోనే. అయితే ప్రియులారా, వారిని చేసినది కూడా దేవుడే. అలాంటి దేవుడు అంటున్నాడు, నీవు నీ భార్య మాట విన్నావు, నేను కూడదు నీ చెప్పిన చెట్టు ఫలాలు తిన్నావు, అందుకని నీ తము నెల చెప్పబడ్డది అని ప్రభుల వారు, నువ్వు ప్రయాసంతోనే ఆ భూమి వచ్చిన పంటను తింటామని ప్రభుల వారు చెప్పారు. ప్రియులారా, దేవుని సంబంధం అయ్యే మనుషులు ఒక్కటి విని ఎంత దూరం అయిపోయారు దేవునికి, ఎంత నష్టపోయారు, ఎంత సౌఖ్యవంతగ్రస్తంగా ఉన్నారు. మనము కూడా అంతే. దేవుని మాట విని ఎందరో జీవితాలు ఈ రీతిగానే పాడైపోయాయి. యెహోవా మాట వినని కారణాన క్షమించండి, సౌలు రాజు యెహోవా మాట వినని కారణాన దేవుడు అతన్ని శపించాడు. ఆయన అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాకి కొరువైన వాటితో బలి ఇవ్వాలని. సమూయేలు ప్రవక్త అంటాడు, క్రొవ్విన వాటిని అర్పించుట కంటే యెహోవా మాట వినుట శ్రేష్టమన్నాడు. ప్రియులారా, గమనించాలి, వినడం చాలా మంచిది. చాలా కుటుంబాలు ఈ ఆదాము హవ్వ లాంటి కుటుంబాలుగానే విచ్ఛిన్నమైపోయాయి. ఎన్నో కుటుంబాలు ఆత్మీయతని పోగొట్టుకున్నాయి, ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నాయి, గౌరవాన్ని పోగొట్టుకున్నాయి, బ్రతుకు తెరువులు పోగొట్టుకున్నారు. కారణం ఏమిటి అంటే దేవుని మాట వినని కారణాన. దయచేసి వినాలి. నేనటి దినాన దేవుని మాట వినకుండా చెడిపోయిన వారు, అందులో భార్య మాట విని పాడైపోయిన వారు లెక్కలేనంత మందిని మీతో కొందరి గురించి చెప్పాను. అయితే భార్య మాట వినకూడదా? దయచేసి వినాలి. చూడండి, యేసు ప్రభుల వారిని పిలాతు న్యాయస్థానంలో నిలవబెట్టినప్పుడు పిలాతు భార్య రాసి పంపాది, అతడు నీతిమంతుడు, అతనికి జోలికి వెళ్ళొద్దు, గత రాత్రి దూత కలలో నాతో మాట్లాడాడని చెప్పాది. ఆ మాట విని పిలాతు ఏమంటున్నాడు తెలుసా? భార్య మాటను అంగీకరించి, ఇతని యందు నాకు ఏ దోషము కనిపించలేదు, ఇతని రక్తాపరాధం నా మీద ఉండకూడదని ఆయన చేతులు పల్లెంలో కడుక్కున్నాడు. దైవచనాంగమా, భార్య మాట విని పిలాతు ప్రభువుకి న్యాయ తీర్పు తీర్చే విషయం తాను నిర్దోషిగా బయటికి వచ్చాడు. దయచేసి గమనించవలసిన విషయం, ఎన్నో పర్యాలు భార్యలు కూడా మంచి సలహాలు భర్తలకు ఇస్తూ ఉంటారు. ఆమె ఇచ్చే సలహా మంచిదా చెడ్డదా అని గమనించి ప్రతి భర్త ఆమె ఇచ్చే సలహా మంచిదైతే పాటించడం చాలా మంచిది. ప్రియులారా, దేవుని సన్నిధానంలో కొన్ని పర్యాలు భార్య మాట వినడం మంచిది. వాక్యంలో చదువుకున్న రీతిగా షూనేమీయుల 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 9-10 వచనములో చదువుకుంటే, షూనేమీయురాలు ప్రవక్త అయినటువంటి ఎలీషాతో అంటుంది, ఈ మార్గము గుండా మీరు వచ్చినప్పుడు పోవునప్పుడు మా ఇంటికి రండి, మా ఇంట భోంచేసి వెళ్ళండి అని చెప్పాది. ఎంత మంచి మాట! తన ఇంట ప్రవక్తకు చోటు ఇచ్చాది. ఆ స్త్రీ అంటే ఆ ప్రవక్తకు భోజనం తిని వెళ్ళమని ఓ చక్కటి ఆహ్వానం ఇచ్చాది. అమ్మా, ఓ స్త్రీగా, ఒక భక్తురాలుగా, యేసుప్రభు రక్తంతో కడగబడిన బిడ్డగా నీ ఇంటికి ఎవరిని ఆహ్వానిస్తున్నావమ్మా? కుటుంబంలో ప్రవక్తలకు చోటుందా? నీ కుటుంబంలో మీ దైవ సేవకులకు చోటుందా? మీ కుటుంబంలో కనీసం మీ దైవ సేవకులకు పట్టెడు అన్నం పెట్టాలనే ఆలోచన ఎప్పుడైనా కలిగదా? దైవ సేవకులను పోషించాలి, వారి ఆకలి తీర్చాలి ఆలోచన నీకెప్పుడైనా కలిగదా తల్లి? ఆలోచించాలి. ఆ రీతిగా ప్రవక్త మార్గం గుండా వచ్చినప్పుడంతా
ఆమె ఎంట భోంచేసి వెళ్ళేవాడు. ఒక రోజున ఆ అమ్మ తన భర్తతో మాట్లాడుతూ ఉంది, ఏమండి, మన ఇంటికి వస్తూ పోతున్న ఆయన భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. ఆయనకి గోడ మీద ఒక గదిని మనం కట్టిద్దామా అని చెప్పి భర్తతో మాట్లాడి వారింటి గోడ మీద ఒక గదిలో మంచాన్ని, పీఠాన్ని, దీపస్తంభాన్ని ఇవన్నీ కూడా అమర్చాది. దైవజనాంగమా, ఎంత మంచిదా తల్లి! ఆలోచించవలసిన విషయం. ఈ రోజున మీ కుటుంబంలో దైవ సేవకునికే కాదు, చాలామంది కుటుంబాల్లో దేవునికే చోటు లేదు. అయ్యో, ఎంత విచారము! దైవజనాంగమా, ఈ రోజున ప్రతి బిడ్డ గమనించవలసిన విషయం, మన కుటుంబాల్లో దైవ సేవకునికి చోటు ఉండాలి. ఆమె అంటుంది, మన ఇంటికి వస్తూ పోతున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదనని. అమ్మ, మీ భర్తలతో మీరు మాట్లాడేటప్పుడు అయ్యా ఏ విషయాలు మాట్లాడుతున్నారు? ఎంతోమంది పనికిరాని విషయాలు మాట్లాడుతూ, ఎంతమంది దేవునికి అయిష్టమైన విషయాలు మాట్లాడుతూ వాళ్ళ ఆత్మీయతను పోగొట్టుకుంటూ ఉంటారు. షూనేమిరాలు అందమైన స్త్రీ. ఆమె భర్త వృద్ధుడు అయినా ఆ వృద్ధుడైన తన భర్తని అందగత్తైన షూనేమిరాలు, యవనస్తురాలైన షూనేమిరాలు భారీగా తన ధర్మాలన్నింటినీ కూడా నిర్వర్తిస్తూ వచ్చాది. ఎంతోమంది భర్త కాస్త వయసని అనిపిస్తే భర్తలను తోలనాడేవారు ఉంటారు. భర్త కొంచెం సంపాదించలేని వాడై భర్తలను లెక్క చేయని వారు ఉంటారు. భర్త సరిగా అందముగా లేకపోతే భర్తను హీనపరిచేవారు ఉంటారు. ఎంత తప్పది! ఈ షూనేమిరాల్ని చూడండి. షూనేమీలు చాలా అందగత్తెలు. ఈమె యవనస్తురాలు. ఆమెకు సంతానం లేదు తన భర్త ద్వారా. అయినా ఎంతో ప్రేమతో భక్తి కలిగిన స్త్రీగా తన భర్తను మంచి సలహాలు విషయాలు అడుగుతూ ఉంది. అమ్మా, నీ భర్త ధనవంతుడా, నీ భర్త అందగాడా, నీ భర్త వయసు మలినవాడా అనేది కాదు. భక్తి కలిగిన నీవు నీ భర్తతో అన్ని విషయాలలో నీ ధర్మాన్ని నీవు నిర్వర్తిస్తూ ఆయన్ను సంతోషపెట్టే భారీగా ఉండడం చాలా మంచిది. ఆ రీతిగా చాలామంది చేయక చాలా ఇబ్బందుల పాలవుతూ ఉంటారు. దైవజనాంగమా, గమనించాలి. తన భర్తతో ప్రవక్తను గురించి మాట్లాడుతూ ఉంది. గొప్ప విషయం. మూడవది, ఎల్కానా అనేటటువంటి ఆయన భార్య హన్న తన బిడ్డను దేవునికి సమర్పించటానికి తన భర్తతో మాట్లాడేది. మీరు చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 1:23 చదువుకున్నట్లయితే వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ఎల్కానా పుట్టక తన భార్యకు పుట్టిన ఆ చిన్న బిడ్డని సమూయేల్ని చిన్నతనమందే దేవునికి ఇచ్చేయాలని తీర్మానం చేసుకుంది. ఎల్కానా ఏమాత్రము అడ్డు చెప్పలేదు. వాళ్ళిద్దరూ ఒక మంచి సమ్మతికి వచ్చారు, మన బిడ్డని దేవునికి ఇవ్వాలని. ఎల్కానా హన్న బిడ్డలు ఒక్కగానొక్క కుమారుని తీసుకెళ్ళి పాలు విడిచినప్పుడు దేవుని మందిరంలో ఆ యొక్క ఏలీ ప్రవక్త దగ్గర వదిలిపెట్టి వచ్చారు. కొంతకాలం జరిగాది. ఆ యొక్క సమూయేలు ఇజ్రాయేలులకు ప్రవక్తగాను న్యాయాధిపతిగా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అమ్మ, తన ఒక్కగానొక్క బిడ్డ విషయమై ఆ యొక్క హన్నా తల్లి తన భర్త అయిన ఎల్కానాతో మాట్లాడి ఆ బిడ్డను దేవుని మందిరంలో విడిచిపెట్టి వచ్చాది. నీ బిడ్డల విషయం నీ భర్తతో ఏం మాట్లాడుతున్నావు? డాక్టర్ని చదివించాలనా? మంచిది. ఇంజనీర్ చేయించాలనా? మంచిది. టీచర్ని చేయించాలనా? మంచిది. అయితే మన బిడ్డని దేవునికి సమర్పిద్దామా అని ఎప్పుడైనా మాట్లాడేవా? మన బిడ్డను దేవునికి ఇద్దామా? దేవుని కొరకు మన బిడ్డ ఉపయోగపడాలి అని ఎప్పుడైనా చెప్పావా? నీ భర్తతో మాట్లాడే విషయాలు శూన్యమీరాలుగా ప్రవక్త గురించి మాట్లాడేది. ఇక్కడ హన్న తన భర్తతో మాట్లాడేటప్పుడు తన బిడ్డని దేవుని సేవ కొరకు ఉపయోగించాలని మాట్లాడేది. తల్లులారా, ఆలోచించాలి. ఈ రోజున దేవుడు ఎందరికో పిల్లలు లేని దినాలలో దేవుడు నిన్ను ప్రేమించి ఓ చక్కటి భర్తని, సమయమున్న భర్తని దేవుడు ప్రసాదించాడు. అందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. దాని నుండి మనము ఆలోచించవలసిన విషయం, ఎంతో ఆశీర్వాదాలు, దీవెన, ప్రశాంతత కుటుంబాల్లో ఉంటాయి. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 1 నుండి 5 వరకు చదువుకున్నట్లయితే అహష్వరసు రాజుగారి మనస్సు ఎస్తేరు మహారాణి
ఆమె ప్రార్థన వల్ల, ఉపవాసం వల్ల అతని మనసు మారి యూదుల మీద ఉన్న మరణ శాసనాన్ని కొట్టివేసి వారికి విడుదల దయచేసేటట్లుగా ఆయన ఒక శాసనాన్ని రాసి హామాను దగ్గర ఉన్న ఉంగరాన్ని తీసి మొర్దెకైకి ఇచ్చాడు. దైవ జనాంగము మొర్దెకై ఆయన నిజంగానే రెండవ రాజుగా ప్రకటించబడ్డాడు, అధికారిగా ప్రకటించబడ్డాడు. యూదుల మీద ఉన్న మరణ శాసనం అంతా కూడా కొట్టివేయబడినట్లుగా ప్రభువు కార్యం చేశాడు. ఆ యొక్క ఎస్తేరు తన భర్త అయిన మహారాజు ఆ యొక్క అహష్వేరోషు రాజుగారి మనసు మారేటట్టుగా ఆమె 3 రోజులు తాను తన చెలికత్తెలతో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కన్నీళ్లతో మొరపెట్టాది. ఆయన పాదాల మీద పడి ఏడ్చారు. ఆ యొక్క అహష్వేరోషు రాజుగారి మనసు మారి ఇజ్రాయేలుల మీద, యూదుల మీద ఉన్న మరణ శాసనం అంతా కూడా కొట్టివేయబడేటట్లుగా ఆయన ఆజ్ఞాపించాడు. దైవ జనాంగమా, ఎస్తేరు అహష్వేరోషు రాజు ఎంత మంచి అన్యోన్యత! భార్య మాట విని అహష్వేరోషు రాజు యూదుల మీద ఉన్న మరణ శాసనం కొట్టివేయబడేటట్లుగా ఆజ్ఞ ఇచ్చాడు. ఈ భక్తులందరూ కూడా భార్యల మాట విన్నారు. చాలా విలువైన జీవితాలు భార్యల జీవితాలు. కాబట్టి ఈ ఉదయకాలమందు ఒక భార్యగా నీ ధర్మాన్ని ఎలాగ నిర్వర్తిస్తున్నావు అనే ఆలోచనతో దేవుని వాక్యాన్ని విని నీ జీవితాన్ని సరిచేసుకోమని క్రీస్తు నామంలో మీ అందరికీ మనవి చేసుకుంటూ మీ కొరకు ప్రార్థించు మీ ప్రియ సోదరుడు రాజశేఖర్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.